రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం దామరచర్ల మండలం నల్లగొండ జిల్లా వీర్లపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఈ వీర్లపాలెం గ్రామంలో విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ అనే రకాన్ని ఒక ముగ్గురు రైతులు నాటడం జరిగింది. దాంట్లో మనకు ఇక్కడ అందుబాటులో ఒక రైతు ఉన్నారు. వారిని ఒకసారి వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరేంటండి? మూడావత్తు నాగానాయక్ గారు సార్. మూడావత్తు నాగానాయక్ గారు. మీరు విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ వేసారా? వేసాం సార్. ఎట్లుందండి జాక్పాట్? చాలా బాగుంది సార్. ఓకే. చిక్కటి కాపు, కలర్ కూడా హైలైట్, తెగుళ్ళను కూడా చాలా వరకు తట్టుకుంటుంది సార్. ఓకే, మంచి వెరైటీ సార్. చూడండి రైతు సోదరులారా, కాయ సైజ్ చూడండి, చిక్కదనం చూసుకోండి. కింద నుంచి పై దాకా ఒకటే సైజు వస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాయలో గింజలు అధికంగా ఉండటం వల్ల మనకు కాటాలు కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మార్చి 2వ తారీఖు 2024. ఎండలు ఆల్రెడీ ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయినా కానీ కాయ సైజు ఏమాత్రం తగ్గకుండా చిక్కటి కాపుతో మన విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్ ఉండడం జరిగింది. అన్న ఎన్ని ఎకరాలు వేశారు నాగన్న గారు మీరు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు వేశారు. చూడండి రైతు సోదరులారా, 2 ఎకరాలు వేశారు. 2 ఎకరాల మీద ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? 50 నుంచి 60 దాకా వస్తుంది అనుకుంటున్నాను. 50 నుంచి 60 క్వింటాలు దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు. ఓకే, 50 నుంచి 60 క్వింటాలు దిగుబడి తేలిగ్గా వస్తుందని అనుకుంటున్నారు. ఓకే, మీకైతే ఇత్తనం బాగుంది. ఇప్పుడు మీతో పాటు మిగతా వాళ్ళు కూడా వేశారు కదా, వాళ్ళ కూడా ఇలానే ఉందా? వాళ్ళది కూడా కొంచెం తేడా ఉంటుంది సార్. ఓకే, కొంచెం కుడియడం ప్రాబ్లం వల్ల వాళ్ళకి నీళ్ళు లేవా? నీళ్ళ ప్రాబ్లం వల్ల తేడా కొట్టి కొంచెం అంత ఇంప్రూవ్ కాలేదు సార్. ఓకే, చూడండి కాయ సైజ్ చూడండి, చిక్కదనం చూడండి. 2 ఎకరాల మీద కూడా మనకు 60 క్వింటాలు వస్తుందని చెప్పేసి రైతు అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్లనే ఈ చేను పక్కన మన సైదా నాయక్ గారు ఆయన గారు కూడా ఉన్నారు. వారు దేశవాళీ రకాలు వేసారంట. కానీ ఈ జాక్పాట్ని చూసి రకాలు వేయలేదు సార్ మేము. ఎట్లా అనిపిస్తుంది సైదా గారు ఈ జాక్పాట్? ఈ జాక్పాట్ అయితే నెంబర్ 1 సార్. అతను మా అన్నయ్య ఇతరులు కానీ 10 సంవత్సరాలు చేస్తుండు. ఓకే, ఎరటి ఇతరాలు వేసారు కానీ ఈ మాత్రం ఎరటి ఈడు బాగానే ఉంది సార్. ఓకే, ఈ 10 సంవత్సరాల అనుభవంలో కూడా ఇలాంటి ఇతనం తగలేదంటారు. ఓకే, విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్. ఆయన వాతావరణం కూడా వాటర్ ప్రాబ్లం లేక కూడా కొంచెం ఇబ్బంది అయింది కానీ అతనికి బాగానే తగిలింది, బాగానే ఉంది. ఇతనం అయితే నెంబర్ 1 ఇతనే సార్, వేసుకునే ఇతనే. ఓకే, వేసుకోవాలని ఉంది మాకు కూడా. మీరు కూడా మన చుట్టాలందరికీ మన వాళ్ళందరికీ చెప్తారు. వేసుకోవాలనే ఉంది. నాగనాయక్ గారు మీ ఫోన్ నెంబర్ చెప్పరా? 93 46 183 245. మీకు రైతులు ఫోన్లు చేస్తూ ఉంటారు. అంటే పండిన పంట గురించి వివరాల గురించి అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు అవకాశం ఉన్న మేరకు వాళ్ళకి విషయం తెలియపరిచే చూడండి రైతు సోదరులారా. ఇప్పుడు ఈ టైంలో కూడా పైన చూడండి కాయ మార్చి 3వ తారీఖు ఏమాత్రం కూడా కలర్ చెడకుండా ఉంది. విజే బయో అగ్రిటెక్ వారి జాక్పాట్.